సో హాయ్ మచ్చ అందరికీ. ఈరోజు తమ్నైల్ చూసి అర్థమైంది అనుకుంటా. ఈరోజు మనది వచ్చేసి పుష్ వర్కౌట్. ఇక మన ప్రీ వర్కౌట్ అయితే తీసుకుందాం. ఒక స్కూప్ ప్రీ వర్కౌట్ అయితే తీసుకుంటున్నా నేను. ఈరోజు పుష్ డే కాబట్టి కొంచెం హెవీ ఉంటుంది కాబట్టి అందుకే ప్రీ వర్కౌట్ అయితే యూజ్ చేస్తున్నాయి వాళ్ళు ఒక్క రోజుకి. రెగ్యులర్గా అయితే యూజ్ చేయ, బట్ ఈరోజు యూజ్ చేస్తున్నాను ఎందుకంటే చెస్ట్, షోల్డర్ అండ్ ట్రైసెప్ ట్రైన్ చేయాలి కాబట్టి పక్కా ప్రీ వర్కౌట్ అయితే కావాలి మనకి ఈరోజు ఒక్క రోజుకి అయితే. ఇక మన హ్యాండ్ గ్రిప్స్ అయితే వేసుకొని సీదా వర్కౌట్లోకి అయితే వెళ్ళిపోదాం మనం ఈరోజు. లైట్గా వార్మప్ అయితే చేసి మన చెస్ట్ మజిల్ యాక్టివేట్ కావాలి కాబట్టి పుషప్స్ అయితే 3 సెట్లు కొట్టేసిన నేను. స్లో అండ్ స్టడీగా మంచిగా నీట్గా కొట్టండి పుషప్స్, తొందర ఏం లేదు. పుషప్ కొట్టిన తర్వాత అయితే ఆటోమేటిక్ మన చెస్ట్ మజిల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. చెస్ట్, ట్రైసప్ 2 యాక్టివేట్ అయిపోతాయి. చలో ఇక సీదా వర్కౌట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి మన చెస్ట్ మెషిన్ ప్రెస్ అయితే కొడుతున్నా. రెగ్యులర్గా అయితే బార్బెల్ బెంచ్ ప్రెస్ కొడుతున్నా కాబట్టి అది బోర్ వచ్చేసింది నాకు. సో ఇలా కొంచెం వేరియేషన్ చేంజ్ చేద్దామని చెప్పేసి చెస్ట్ మెషిన్ ప్రెస్ అయితే స్టార్ట్ చేసిన. ఇది సేమ్ 3 సెట్లు కొట్టాలి మనము. ఇందులో మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే మనము చెస్ట్ ప్రెస్ కొట్టేటప్పుడు హ్యాండ్స్ అనేవి అప్ అండ్ డౌన్ కాకుండా ఉంటాయి. ఈ మెషిన్ ప్రెస్ అయితే మెయిన్గా బిగినర్స్కి అయితే మంచిగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ బార్బెల్ బెంచ్ ప్రెస్ కొట్టిర్రు అనుకో, వాళ్ళకి హ్యాండ్స్ అనేటివి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. వాళ్ళ వెయిట్ని అంత బ్యాలెన్స్ చేయలేరు. అదే ఇట్లాంటి మెషిన్ ఉందనుకో జిమ్లో, ఈ మెషిన్ ప్రెస్ కొడితే మాత్రం అట్లాంటి మన ప్రాబ్లం ఏముండదు. హ్యాండ్స్ అప్ అండ్ డౌన్ అవ్వడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు. నీట్గా అయితే పర్ఫామ్ చేయొచ్చు. కానీ కొట్టేటప్పుడు కొంచెం లైట్ వెయిట్ వేసుకొని కొట్టండి. నాకు ఇది హెవీ అనిపిస్తుంది, నేను కొడుతున్నా, ఫస్ట్ టైమే కొడుతున్నా నేను. ఇక మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ బార్బెల్ ప్రెస్ తీసుకున్నా. ఇప్పుడైతే నేను దాని మీద కొట్టవచ్చు ఇంక్లైండ్ అడ్జస్టబుల్ చేసుకొని, బట్ సేమ్ రొటీన్ అయిపోతుంది. మళ్ళీ ఫ్లాట్ అదే ఇంక్లైండ్ అదే అంటే అంత మంచిగా అనిపించేది. సో అందుకే నేనైతే బార్బెల్ బెంచ్ ప్రెస్ అయితే తీసుకుంటున్నా ఇంక్లైండ్. సేమ్ యాజ్ యూజువల్ ఇది 3 సెట్స్ కొట్టేసేయండి. స్లో అండ్ స్టడీగా వర్కౌట్ చేయండి. ఫాస్ట్ చేస్తే ఏంటంటే మీకు మజిల్ అనేది అంత మంచిగా గ్రో కాదు. మెయిన్గా స్లో కొట్టినాం అనుకో మజిల్ మైండ్ కనెక్షన్ మంచిగా ఉంటుంది మనకి. చలో మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి కేబుల్ ఫ్లైస్. ఇది ఇంక్లైన్ మెషిన్ మీదనే కొట్టాలి, ఎందుకంటే మనం అప్పర్ చెస్ట్ ట్రైన్ చేస్తున్నాం కాబట్టి ఇంక్లైన్ మీదనే కొట్టాల్సి వస్తుంది. ఇదైతే నేను బిగినర్స్కి అయితే ప్రిఫర్ చేయ. వాళ్ళైతే మామూలుగా ఇంక్లైన్ బెంచ్ మీద డంబుల్స్తో కొట్టేసేయండి. కొంచెం అడ్వాన్స్ ఉన్న వాళ్ళు ఇట్లా బెంచ్ చేసుకొని మంచిగా స్లోగా వర్కౌట్ చేయండి. నేను ఇదైతే ఆల్రెడీ 3 సెట్స్ కొట్టేసిన. లాస్ట్ సెట్ నేను షూట్ చేస్తున్నా, అందుకే చాలా హెవీ అనిపించేసింది. 3 సెట్స్ అయితే బాగానే ఉండే, లాస్ట్ సెట్ మాత్రం ఘోరంగా ఇంపాక్ట్ పడ్డది చెస్ట్ మీద అయితే. చలో మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి పెట్ ఫ్లైస్. సో నేను ఇది అందరికీ ప్రిఫర్ చేస్తా, అందరు కొట్టచ్చు. కానీ కొట్టేటప్పుడు మాత్రం స్లో కొట్టండి, ఎందుకంటే మెయిన్గా ఇది చెస్ట్ లైన్ని టార్గెట్ చేస్తుంది కాబట్టి స్లోగా కొడితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎంత స్లోగా కొడితే అంత మంచిది. మజిల్ మైండ్ కనెక్షన్తో కొట్టండి, స్లోగా కొట్టండి వర్కౌట్ అయితే. ఇట్స్ ఆల్సో మన ఫినిషింగ్ వేరియేషన్ అనమాట. దీని తర్వాత మనమైతే ఫోజింగ్ ఇచ్చేసినాం. లైట్ ఒక లుక్ వేసుకోండి, ఫోజింగ్ ఎట్లుందో కమెంట్ చేయండి. కానీ బుర్రపాడు పంప్ అయితే వచ్చేసింది ఆఫ్టర్ బటర్ఫ్లై తర్వాత. నాకు మస్తు అనిపించింది, మస్తు ఎంజాయ్ చేసిన ఈ వర్కౌట్ అయితే నేను. రెగ్యులర్ దానికంటే ఇది కొట్టిన 4 వేరియేషన్లు నీట్గా కొట్టినా కాబట్టి మస్తు అనిపించింది. ఇక మన పుష్ వర్కౌట్లో నెక్స్ట్ మజిల్ వచ్చేసి షోల్డర్స్. సో నేను ఫస్ట్ వేరియేషన్ అయితే డంబుల్ ప్రెస్ తీసుకుంటున్నా. ఇది 4 సెట్స్ కొట్టాలి. నేనైతే లైట్ వెయిటే తీసుకుంటున్నాను, ఎందుకంటే షోల్డర్ లైట్గా నాకు పెయిన్ ఉంది కాబట్టి. మీకు వీడియోలో అర్థమవుతుంది షోల్డర్ అప్ అండ్ డౌన్ ఉంది. సో అందుకే నేను 4 వేరియేషన్స్ లైట్ వెయిటే కొట్టిన, ఎక్కువ హెవీ అయితే పోలేను, నేను రిస్క్ తీసుకోలే. మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి అర్నాల్డ్ ప్రెస్. హాఫ్ రేంజ్ మోషన్ తీసుకున్నా నేను. ఫుల్ రేంజ్ కొట్టవచ్చు కానీ నాకు కొంచెం షోల్డర్ పెయిన్ ఉందని హాఫ్ రేంజ్ అయితే తీసుకున్నాను నేను. సో మీరు మీ ఇష్టం, ఫుల్ అయినా కొట్టవచ్చు, హాఫ్ అయినా కొట్టవచ్చు, అంత వేరియేషన్ ఏముండదు మజిల్ మీద. సో స్లోగా కొట్టండి, ఏది కొట్టినా స్లోగా కొట్టండి. 4 సెట్స్ అయితే మ్యాక్సిమం ఇది 4 సెట్ చేయడానికి ట్రై చేయండి. ఈ వేరియేషన్ అయితే మెయిన్గా మన యాంటీరియల్ డెల్టాయిడ్ని అయితే టార్గెట్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ లైట్గా ట్రైసెప్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇక మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి లాటరల్ రైజెస్. పేర్లనే లాటరల్ ఉంది కాబట్టి ఇది మన లాటరల్ డెల్టాయిడ్ని అయితే టార్గెట్ చేస్తుంది. ఇది 4 సెట్స్ కొట్టండి. ఎక్కువ హెవీ వెయిట్కి అయితే పోకండి. కొంతమంది అయితే 20, 25, 30 వేసుకొని దన్నా ఊగుంటూ కొడతారు. అట్లా కొట్టి ఫాయిదా లేదు. మనమైతే లైట్ వెయిట్లోనే కొడదాం, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది.
ఇక మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి బెంట్ ఓవర్. ఇది మెయిన్ మన పోస్టీరియర్ డెల్టాట్ని అయితే టార్గెట్ చేస్తుంది. ఇది బి 4 సెట్సే కొట్టండి. ఇందులో బి లైట్ వెయిట్ యూజ్ చేయండి. ఎక్కువ హెవీ వెయిట్ అయితే పోకండి. హెవీ వెయిట్ చేసినామనుకో అంత మన రిజల్ట్ అయితే ఏముండదు. హెవీ వెయిట్ కొట్టి బి బేకారే. లైట్ వెయిట్తోనైతే వర్కౌట్ చేయండి. ఎక్కువ హెవీ మాత్రం పోవద్దు. సో ఇది మన లాస్ట్ వేరియేషను షోల్డర్లా. సో మనం నెక్స్ట్ ఇక ఇంకో మజిల్ని ట్రైన్ చేయాలి. ఇక వీడియోలోకి శ్రీకర్ గాని ఎంట్రీ అయితే వచ్చేసింది. భయ్య వాళ్ళ గణేష్ దగ్గర ఇవాళ అన్నదానం అవుతుంది. అయినా కానీ జిమ్కి వచ్చిండు. రెగ్యులర్గా నార్మల్ టైంలో అయితే రాడు జిమ్కి. ఇవాళ అన్నదానం ఉన్నా వచ్చిండు. ఎందుకు వచ్చిండు నాకైతే అర్థమవుతలేదు. శ్రీకర్ భాయ్ దోస్తులు ఎవరున్నా శ్రీకర్ భాయ్ని అడగండి అసలు ఇవాళ జిమ్కి ఎందుకు పోయినావు అని. ఇవాళ అన్నదానం ఉందని తెలిసినా కూడా ఆడు జిమ్కి ఎందుకు వచ్చిండు అనే కామెంట్లో గట్టిగా వేసుకోండి. ఇక మెల్లగా మీ దగ్గరకు వచ్చి అయితే నా పేరైతే చెప్తాడు. శాండీ భాయ్ తిడుతుండు జిమ్కి రాకపోతే, అందుకే పోయినా అని చెప్తాడు. నేనైతే నీ విలువనే లేని ఇవాళ జిమ్కి, బట్ ఈడే వచ్చిండు. మీరు ఇక ఏం చేస్తారో చేసుకోండి. చలో ఇక మన ఫైనల్ మజిల్ని అయితే ట్రైన్ చేద్దాం. అదే మన ట్రైసప్ మజిల్. మన ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి స్కల్ క్రషెస్. ఇదైతే నేను ఫ్లోర్ మీద కొడుతున్నా. మామూలుగా అయితే బెంచ్ మీదనే కొడతారు. ఫ్లోర్ మీద కొట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ట్రైసప్ మీద మంచి ఇంపాక్ట్ పడుతుంది. ఈ వీడియో ఎవరైతే చూస్తుర్రో మీరు బి ఒక్కసారి ఈ యొక్క సెట్ని మీ ట్రైసప్ వర్కౌట్లో అయితే ఇంక్లూడ్ చేయండి. నెక్స్ట్ లెవెల్ రిజల్ట్ అయితే ఉంటుంది. బుర్రపాడు పంప్ వస్తుంది. ఫస్ట్ సెట్లోనే మీ ట్రైసప్ అనేది బ్లాస్ట్ అయిపోతుంది. ఈ వర్కౌట్ బి ఎక్కువ హెవీ అయితే పోకండి. లైట్ వెయిట్తోనే పర్ఫామ్ చేయండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనకి. చలో నెక్స్ట్ వేరియేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి పుష్ డౌన్. ఇది మెయిన్ మన లాంగ్ హెడ్ని అయితే టార్గెట్ చేస్తుంది. ఇది బి నేను 4 సెట్స్ కొడుతున్నా. స్లోగా కొట్టండి. తొందరపాటు ఏం లేదు మనకి. స్లోగా పర్ఫామ్ చేస్తే రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది. అదే ఫాస్ట్గా చేసినాం అనుకో ఓ 10 నిమిషాలన్న పంప్ ఉంటుంది. దాని తర్వాత మొత్తం బుస్సే. అదే స్లోగా కొట్టు, మంచి డైట్ తీసుకో, సెట్ ఉంటావు. చలో మన పూర్ణ మార్కెట్ షాప్ అయితే ఎంట్రీ ఇచ్చేసిండు. భయ్య చూడు ఏమన్నా కొడుతుండ పుష్ డౌన్. ఖాళీ ట్రైసప్ ఎట్లా కనిపిస్తుంది చూడండి సైడ్లకించి. బాయ్ జరా స్లో కొట్టు. చలో ఇక పుష్ డేలో మన లాస్ట్ అండ్ ఫైనల్ వేరియేషన్ వచ్చేసి ట్రైసప్ ఎక్స్టెన్షన్. ఈ వర్కౌట్ బి మనం 4 సెట్స్ అయితే కొట్టేసినాం. ఇది బి మనం స్లోగానే పర్ఫామ్ చేసినాం. ఎక్కువ హెవీకి ఏం పోలేము. లైట్ వెయిట్తోనే మనం ఈ సెట్ అయితే కంప్లీట్ చేసినాం. ఈరోజు వర్కౌట్ అయితే ఇంతే మళ్ళా. కానీ బుర్రపాడు పంప్ అయితే వచ్చింది మనకి. ఫోజింగ్ అయితే ఏమి ఇవ్వలేను. ఇక చాలా లేట్ అయిపోయింది. చెప్పిన శ్రీకర్ భాయ్ వాళ్ళది అన్నదానం ఉందని. ఇక అన్నదానంకి అయితే అటెండ్ కావాలి మనం. చలో ఇక ఈ రోజుకైతే ఇంతే మళ్ళా ఉంటా. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరైనా పర్లేదు, అందరికీ షేర్ చేయొచ్చు మన వీడియోలు.